వాత్సాయనుడు ఎవరు? కామసూత్రం ఎందుకు రాశాడు? కామసూత్రం గురించి అందరికీ తెలుసు, కానీ దాన్ని రచించిన వాత్సాయనుడు ఎవరో మాత్రం చాలామందికి తెలియదు. అసలు ఆయన ఎవరు? ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాడు? ఆయన ఉద్దేశం మనం అనుకునేదేనా? ఇప్పుడు తెలుసుకుందాం. కామసూత్రం అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, కానీ ఈ గ్రంథం వెనుక ఉన్న వ్యక్తి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడుతుంటారు. ఆ రచయితగా సాధారణంగా వాత్సాయనుడు పేరు చెప్పబడుతుంది. ఆయన గురించి మనకు లభించే చారిత్రక సమాచారం పరిమితంగానే ఉంటుంది. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఖచ్చితంగా తెలియని విషయాలను నిజాలుగా చెప్పడం సరైనది కాదు. వాత్సాయనుడి పేరు ప్రధానంగా కామసూత్రంతోనే చరిత్రలో నిలిచిపోయింది. ఈ గ్రంథం కేవలం ఒక అంశాన్ని వివరించడానికి మాత్రమే కాకుండా అప్పటి సమాజంలో ప్రేమ, కోరిక, వివాహం, సంబంధాలు, వ్యక్తిగత జీవితం వంటి విషయాలను ఒక క్రమబద్ధమైన గ్రంథంగా చర్చించే ప్రయత్నంగా చూడవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాత్సాయనుడు కామసూత్రాన్ని ఎందుకు రాశాడు అనే ప్రశ్నకు ఆయన స్వయంగా ఇచ్చిన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి గ్రంథంలోని ప్రారంభ భాగాలను చూడాలి. అక్కడ కామాన్ని జీవితంలోని ఇతర లక్ష్యాలతో సంబంధం ఉన్న ఒక అంశంగా చర్చించే దృక్పథం కనిపిస్తుంది. అంటే కేవలం శారీరక కోణంలో కాకుండా మనిషి జీవితంలో కోరిక, ఆనందం, సంబంధాలు ఎలా భాగమవుతాయనే విస్తృత దృష్టి కూడా ఉంది. అందుకే కామసూత్రాన్ని కేవలం శృంగారానికి సంబంధించిన పుస్తకం అని ఒక్క మాటలో చెప్పడం దాని పరిధిని పూర్తిగా చూపించదు. అదే సమయంలో ఇందులో శృంగారానికి సంబంధించిన విషయాలు ఉన్నాయనే వాస్తవాన్ని కూడా దాచాల్సిన అవసరం లేదు. అసలు ప్రత్యేకత ఏంటంటే ఇవన్నింటినీ ప్రాచీన భారతీయ సాంస్కృతిక, సామాజిక నేపథ్యంతో కలిపి చూడడం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాత్సాయనుడు ఈ విషయాలన్నింటినీ మొదటిసారిగా తనంతట తానే సృష్టించాడని చెప్పడం కూడా సరైనది కాదు. కామసూత్రం కంటే ముందున్న సాంప్రదాయాలు, రచయితల ఆలోచనలను సంకలనం చేసి వాటిని తన పద్ధతిలో క్రమబద్ధీకరించినట్లు గ్రంథంలోని సంప్రదాయం సూచిస్తుంది. అంటే వాత్సాయనుడి ప్రాధాన్యత కేవలం రచయితగా మాత్రమే కాదు, అప్పటికే ఉన్న జ్ఞాన సాంప్రదాయాన్ని ఒక గ్రంథ రూపంలో క్రమబద్ధీకరించిన వ్యక్తిగా కూడా చూడవచ్చు. మరి వాత్సాయనుడు రాసిన కామసూత్రం అసలు ఎలా నిర్మించబడింది? అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి? ప్రతి భాగంలో ఏం చర్చించారు? అదే మన పార్ట్ 3లో చూద్దాం. కామసూత్రంలో అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇలాంటి ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్, హిస్టరీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.